హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ దుర్గా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎక్కువగా కష్టపడక్కర్లేకుండా అప్పటికప్పుడు చిటికలో చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని మార్పులతో చేసుకుంటే చాలా కాలం నిల్వ కూడా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలండి. మెంతులు కనుక సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చడి మొత్తం చేదుగా ఉంటుందండి. అందుకని మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడేంత వరకు కూడా మెంతుల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు అడుగంటకుండా ఉండడానికి మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. మెల్లగా తిప్పుకుంటూ టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి టమాటా ముక్కల్ని. మధ్యలో ఒక్కోసారి మూత తీసి చూసుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే అరగంటేస్తుంది. అలా తిప్పుకుంటూ మగ్గనివ్వాలండి టమాటా ముక్కల్ని. మెదుపుకుంటూ ఉండండి. టమాటా ముక్కలు చూడండి చాలా వరకు మగ్గిపోయినాయి అనమాట. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు మొత్తం దగ్గర పడిపోయేంత వరకు తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకుంటున్నామండి. చింతపండు గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వేడికి చింతపండు మొత్తం జ్యూసీగా అవుతుందన్నమాట. చింతపండు టమాటా ముక్కలు మొత్తం అంతా బాగా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి టమాటా ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయి అనమాట. చాలా వరకు దగ్గర పడిపోయింది. కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. అరగంటనివ్వకుండా ఇలా టమాటా ముక్కలు తిప్పుకుంటూనే ఉడకనివ్వాలండి, మగ్గనివ్వాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలండి. ముందుగా మిక్సీ జార్లో ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని చల్లారిన టమాటా గుజ్జులో వేస్తున్నానండి. బాగా ఉడకబెట్టడం వల్ల టమాటాలు గ్రైండ్ చేయవలసిన అవసరం లేకుండా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. సో అందులో ఇప్పుడు కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం మొత్తం టమాటా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి, తిప్పుకుంటూ ఇలా గరిటెతోని. ఇలా బాగా కలుపుకున్నాక ఉప్పు చూసుకోవాలండి. మనకి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దానికి పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి కాబట్టి. ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించాలి. తాలింపుకి నేను తొక్కవలసిన వెల్లుల్లిపాయలు వేసానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్న టమాటా పచ్చడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంత రుచిగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి కానీ ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching and please subscribe my channel.